హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం అసలు బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా సంపాదిస్తారు, మంచి బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి, అలానే బ్లాగ్స్ని అసలు మంచి వేలో అంటే ఎఫెక్టివ్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలో, అలానే బ్లాగ్స్ ద్వారా చాలామంది సక్సెస్ఫుల్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అరౌండ్ ఎంత సంపాదిస్తారు, అండ్ సక్సెస్ఫుల్ బ్లాగ్ చేయాలి అంటే మనం అసలు ఏం ఫాలో అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకుందాం. నాకు పాసిబుల్ అయినంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్లాగింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగింగ్ ఏంటి అంటే ఇంటర్నెట్ స్టార్ట్ అయిన డేస్లో ఏంటంటే మనకి యూట్యూబ్ లాంటి వెబ్సైట్స్ కానీ, లేకపోతే ఫేస్బుక్, లైక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయినా సరే, ఇట్లాంటి వెబ్సైట్స్ ఏమి లేవు అనమాట. సో అప్పట్లో ఉండేది ఏంటంటే బ్లాగ్స్ రాసేవాళ్ళు. అంటే ఇంటర్నెట్లో అవైలబిలిటీగా ఉండేవి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ కదా, నాకు నాకు తెలిసిన ఐడియా మీద, అంటే నాకున్న నాలెడ్జ్ బట్టి నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది డైలీ రాస్తూ ఉండేవాడిని అనమాట. సో దాన్ని బ్లాగ్స్ అంటారు. అట్లా అంటే కంటెంట్ని డైలీ అప్డేట్ చేయడం కానీ, ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని బ్లాగ్ అంటారు అనమాట. వేరాస్ నేను ఆర్టికల్స్ రాస్తున్నాను కాబట్టి, నేను బ్లాగ్స్ రాస్తున్నాను కాబట్టి నన్ను బ్లాగర్ అంటారనమాట. సో బ్లాగర్ అంటే ఏంటంటే ద పర్సన్ హూ రైట్స్ ఆర్టికల్స్ ఆర్ బ్లాగ్స్ అనమాట. అండ్ జనరల్ వెబ్సైట్స్కి బ్లాగింగ్కి డిఫరెంట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ సిమిలర్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ బ్లాగింగ్లో ఏంటంటే రెగ్యులర్గా కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ ఒక సింపుల్ వేలో చెప్పుకోవాలి అంటే న్యూస్ వెబ్సైట్స్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఇట్ సమ్హౌ కమ్స్ అండర్ బ్లాగింగ్ అనమాట. అలానే ఇప్పుడు మనం ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్, ఈ వెబ్సైట్స్ చూస్తే ఏంటంటే వాళ్ళు అందులో కంటెంట్ని ఏం అప్డేట్ చేయరు. సో అంటే లైక్ మనకి ఆ వెబ్సైట్స్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ఆల్గోరిథం బేస్డ్ వర్క్ అవుతాయి, అంతేగాని కంటెంట్ ఏం రెగ్యులర్ బేసిస్లో అప్డేట్ చేయరు. సో అట్లాంటి వాటిని వెబ్సైట్స్ అని అనుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కాబట్టి అట్లాంటివి వెబ్సైట్స్ అనుకోవచ్చు. అండ్ ఎక్కడైతే మనం కంటెంట్ ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ రాయాల్సి వస్తుందో వాటిని బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్, బ్లాగింగ్ సైట్స్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అసలు బ్లాగ్స్ ద్వారా మనీ ఎలా సంపాదిస్తారు. బ్లాగ్స్ ద్వారా మనీ ఎలా సంపాదిస్తారు అంటే చాలా డిఫరెంట్ వేస్, చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ కొంతమంది యాడ్స్ నుండి సంపాదిస్తారు, కొంతమంది ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు, కొంతమంది బ్యాక్ లింక్స్ సేల్ చేస్తారు, గెస్ట్ బ్లాగింగ్ చేస్తారు. సో ఏంటంటే చాలా రకాలుగా బ్లాగ్స్ ద్వారా మనీ సంపాదించవచ్చు అనమాట. సో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ వల్ల ఆ యూట్యూబర్కి మనీ వస్తాయి అన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఓనర్ అనుకుందాం, లైక్ శాంసంగ్ కంపెనీ ఓనర్ కాదు బట్ జస్ట్ అనుకుందాం. సో ఏంటంటే నా ఫోన్ సేల్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, అడ్వర్టైజింగ్ చేస్తాను. నా ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే నేను అడ్వర్టైజింగ్కి ఒక 50 రూపీస్ ఖర్చు పెడతాను. ఆ 50 రూపీస్లో యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే 30% మనీ తీసుకుంటారు, మిగిలిన 70% to 60%, అంటే 30-40 యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన 60-70% ఏదైతే ఉందో అది యూట్యూబ్ వీడియోస్ చేసిన వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు 50 రూపీస్ అడ్వర్టైజింగ్ చేయించి 100 రూపీస్ ఫోన్ని కొనిపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబర్కి బెనిఫిట్ ఎట్లా అవుతుందంటే అతని వీడియోస్ మీద యాడ్స్ వస్తున్నందుకు అతను మనీ వస్తాయి. యూట్యూబ్కి మనీ ఎలా వస్తాయి అంటే యూట్యూబర్కి ఎట్ ది సేమ్ టైం అడ్వర్టైజింగ్ కంపెనీకి మధ్యలో ఉన్నందుకు యూట్యూబ్ వాళ్ళకి మనీ వస్తాయి. సో ఇన్ ది సేమ్ వే బ్లాగ్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే యాడ్సెన్స్ అనే నెట్వర్క్ ఉంది కదా, సేమ్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో యాడ్స్ కూడా యాడ్సెన్స్ వాళ్ళే అనమాట, అది గూగుల్ వాళ్ళదే యాడ్ నెట్వర్క్. సేమ్ సిమిలర్గా బ్లాగ్స్లో కూడా యాడ్సెన్స్ వాళ్ళ యాడ్సే వస్తాయన్నమాట. అంటే మోస్ట్ ప్రిఫరబుల్గా
యాడ్సెన్స్ వాళ్ళ యాడ్సే చాలా మంది బ్లాగ్స్లో యూజ్ చేసుకుంటారు. అంటే వేరే యాడ్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి, బట్ యాడ్సెన్స్ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. అది ఎందుకు అన్నది అదంతా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో బ్లాగ్స్లో కూడా యాడ్స్ చేస్తే సేమ్ ఇలానే ఆ బ్లాగ్స్ని క్లిక్ చేసి ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా ఆ వెబ్సైట్కి వెళ్ళినా, సో గూగుల్ నుండి ఏమవుతుందంటే ఆ బ్లాగ్స్ రాసిన వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది అనమాట. వేరాజ్ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ఆ లింక్స్ మనం పెడతాం కదా, అమెజాన్ ఎఫిలియేట్ లింక్స్ ఇట్లాంటివి అన్నీ పెడతాం కదా. ఈ లింక్స్ ద్వారా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ని కొనుక్కున్నప్పుడు కమిషన్స్ వస్తాయన్నమాట. ఇది ఏంటంటే యాడ్ నెట్వర్క్కి అసలు సంబంధం లేదు, అంటే యాడ్సెన్స్కి వీటికి సంబంధం లేదు. డైరెక్ట్గా అమెజాన్ నుంచి కానీ లేకపోతే ఇంకా డైరెక్ట్ ప్రోడక్ట్ ఓనర్స్ దగ్గర నుండి మనం కమిషన్ వస్తుందన్నమాట, వితౌట్ ఎనీ యాడ్ నెట్వర్క్. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో అండ్ బ్యాక్ లింక్, గెస్ట్ బ్లాగింగ్ ద్వారా మనీ ఎట్లా సంపాదించుకోవాలి ఇదంతా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ బెస్ట్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్డ్ ప్రెస్ ఈజ్ ద బెస్ట్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. సెకండ్ బ్లాగర్ అని చెప్తాను. రీజన్ ఏంటంటే వర్డ్ ప్రెస్ చాలా ఈజీగా చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పార్ట్కి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా, థర్డ్ పార్టీ ప్లగ్ఇన్స్ ద్వారా, థీమ్స్ ద్వారా, ఇట్లా చాలా రకాలుగా ఆలోచించుకుంటే బ్లాగర్కి వర్డ్ ప్రెస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ వర్డ్ ప్రెస్ ఈజ్ సో కూల్ అనమాట. టు బీ ఫ్రాంక్, ఈరోజు ఇంటర్నెట్లో అరౌండ్ 70% వెబ్సైట్స్ వర్డ్ ప్రెస్ ద్వారానే డిజైన్ చేశారు. అండ్ ద ఓన్లీ రీజన్ ఈజ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్లో. సింపుల్ అనే కాదు, చాలా అట్రాక్టివ్ వెబ్సైట్స్ తయారవుతాయి. అట్ ది సేమ్ టైం చాలా ఫాస్ట్గా చాలా మంచి పర్ఫామ్ చేసే వెబ్సైట్స్ తయారవుతాయి. సో వర్డ్ ప్రెస్ ఈజ్ ద బెస్ట్ కంపేర్డ్ టు బ్లాగర్. వేరస్ బ్లాగర్ ఏంటంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్టర్ టు ద వర్డ్ ప్రెస్. అంటే వర్డ్ ప్రెస్ తర్వాత బ్లాగర్ బెస్ట్. ఎందుకంటే బ్లాగర్ అనేది గూగుల్ వాళ్ళకి బిలాంగ్ అయింది. సో ఏంటంటే blogger.comలో సేమ్ ఇట్లానే వర్డ్ ప్రెస్ లానే థీమ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, కానీ సపోర్ట్ అనేది తక్కువ. సో మీకు ఏంటంటే లైక్ ప్రతిదానికి కొంచెం కోడ్ డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. అంటే వర్డ్ ప్రెస్ ఏమో 100% ఆల్మోస్ట్ మనం అసలు కోడింగ్ అన్న థింగే లేకుండా చేసుకోవచ్చు. బట్ బ్లాగింగ్లో ఏంటంటే చాలా టైం పడుతుంది. అండ్ మీకు ఎస్సీఓ ఇవన్నీ చేయడం కూడా బ్లాగర్లో కొంచెం కష్టం కంపేర్డ్ టు వర్డ్ ప్రెస్. సో ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఎఫెక్టివ్ వేస్ టు ప్రమోట్ బ్లాగ్. అంటే బ్లాగ్స్ రాయడం గ్రేట్ కాదు, రాసిన తర్వాత వాటిని ప్రమోట్ చేసుకోవాలి. అంటే వ్యూస్ వస్తేనే కదా మనం రాసిన దానికి కొద్ది గొప్ప యూజ్ ఉండేది. సో అలా అనమాట. అంటే ఇప్పుడు బ్లాగ్ రాసిన తర్వాత అది మనం చదువుకోవడానికి అయ్యేటట్టు కాకూడదు కదా, అట్లీస్ట్ కొంతమందికి రీచ్ అవ్వాలి కదా. సో ప్రమోషన్ ఎట్లా చూద్దాం. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ది ఫ్రీ మెథడ్. అంటే ఇది ఫ్రీ మెథడ్ అనమాట. డైరెక్ట్ మనకి గూగుల్ సర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది, అక్కడ నుండి ట్రాఫిక్ వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా ఎస్ఈఓకే ఇస్తారు. అండ్ దెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎలా అంటే ఫేస్బుక్ గ్రూప్స్ అయినా సరే, టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా సరే, ఇట్లా medium.comలో ఆర్టికల్స్ రాసి బ్యాక్లింక్ చేసి అక్కడ నుండి ట్రాఫిక్ పంపించుకోవచ్చు. క్యోరా ఉంటుంది కదా, క్యోరాలో ఆన్సర్ చేసి అక్కడ మీకు ఆన్సర్లో మీ వెబ్సైట్ ఆర్టికల్ లింక్ చేయొచ్చు. సో ఇట్లా చాలా వేస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే మన ఛానల్ మెయిన్గా చేసింది బ్లాగర్స్ కోసం, అండ్ దెన్ మనీ మేకింగ్ టిప్స్ అండ్ టెక్నాలజీ గురించి రిలేటెడ్ అనమాట. సో ఫస్ట్ వీడియోలోనే అంత డీటెయిల్డ్గా చెప్పలేము కదా, లైక్ హార్స్ చేసుకుంటూ వెళ్ళలేం. సో మెల్లిగా నేర్చుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళాం. అండ్ బ్లాగింగ్లో ఎక్కువ ఎర్న్ చేసిన బ్లాగర్స్ కానీ లేకపోతే మంచి సక్సెస్ఫుల్ అయిన బ్లాగర్స్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 ఏమో మన కంట్రీలో వచ్చేసి హర్ష్ అగర్వాల్. షౌట్ మీ లౌడ్ అనే వెబ్సైట్ స్టార్ట్ చేశారు. షౌట్ మీ లౌడ్ వెబ్సైట్లో వీళ్ళు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, ఎస్ఈఓ గురించి వీటన్నిటి గురించి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఈయన అరౌండ్ 2.5 lakh పర్ మంత్ సంపాదిస్తూ ఉంటారనమాట, ఓన్లీ యాడ్స్ నుండి. మీరు విన్నది నిజమే, ఓన్లీ యాడ్స్ నుండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే యాడ్స్ నుండి వచ్చే మనీ చాలా తక్కువ కంపేర్ టు అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఆల్. ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్లో డైరెక్ట్ మీరు ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తారు కంపేర్ టు యాడ్స్. సో హర్ష్ అగర్వాల్ నెంబర్ 1.
తర్వాత అమిత్ అగర్వాల్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకి ప్రీతం నగ్రాలే, ఇట్లా చాలా మంది బ్లాగర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పర్ మంత్ 15 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారు, అండ్ ప్లస్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఓన్లీ యాడ్స్ నుండి ఆలోచిస్తే చాలా లైక్ 3 lakhs అట్లా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ యాడ్స్ మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ ఇట్లా అన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేసి చూస్తే వాళ్ళ రెవెన్యూ అసలు మనం అనుకోవడానికి కూడా ఉండదు, చాలా ఎక్కువగానే ఎర్న్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, హౌ కెన్ ఐ బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బ్లాగ్? అసలు బ్లాగ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే మెయిన్గా ఏం కావాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్లాగింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనీ మెయిన్గా, అంటే మెయిన్గా మనీని వస్తుంది, మనీ కోసం అన్నట్టు చేయకూడదు. ఎందుకంటే బ్లాగింగ్ అంటే ఆర్టికల్స్ రాయాలి, 1000+ words, 100+ words రాయాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ రోజుల్లో 100+ words సరిపోవట్లేదు. అంటే 300 words ఆర్టికల్ అనేది ఒక 1-2-3 years బ్యాక్ అట్లా రాసుంటే వర్క్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు 300 కాదు, 500-600 words రాసినా ఓకే అనిపించేటట్టు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఈఓ మెయిన్గా రావాలి. ఏ సక్సెస్ఫుల్ బ్లాగర్కైనా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఈఓ రావాలి. అండ్ సోషల్ మీడియాలో ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవడం రావాలి. అండ్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుని వాటితో మనీ ఎట్లా సంపాదించుకోవాలి, ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ రన్ చేయగలుగుతాం. సో కంగారు ఏం లేదు, మన వీడియోస్ డైలీ రెగ్యులర్గానే అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ వీలైనంత ఫాస్ట్గా, క్లీన్గా, నీట్గా చేసుకుంటూ వెళ్దాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ చాలామంది అడిగారు నన్ను, బ్లాగ్స్కి ఫ్యూచర్ ఉందా, బ్లాగింగ్ చేస్తే ఇంకా, అంటే బ్లాగింగ్ ఇంకా ఫ్యూచర్ ఉందా, బ్లాగర్స్ ఇంకా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతారా అంటే, సింపుల్ థింగ్ ఒకటే చెప్తాను. ఎప్పుడైనా సరే ఒకప్పుడు ఇంటర్నెట్లో కంటెంట్ ఏంటంటే అసలు ఏం లేనప్పుడు బ్లాగ్స్ రాసేవాళ్ళు అని అనుకున్నాం. ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఆఫ్టర్ 30-40 years అవుతుంది ఇంటర్నెట్ వచ్చి, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ కూడా రన్ అవుతుంది. బట్ ఏంటంటే ఎవాల్వ్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఒకప్పుడు గొరిల్లా లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు హ్యూమన్స్ అయినట్టే, అంటే ఎవాల్వ్ అయ్యారు కదా, సేమ్ అలానే బ్లాగ్స్ కూడా రాస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో మొత్తం అలెక్సా త్రూ, సిరి త్రూ యాక్సెస్ చేసుకుంటారు అనుకుందాం. అలా అనుకున్నా సరే అలెక్సాకైనా సిరికైనా సరే కంటెంట్ వచ్చేది మనలాగా బ్లాగ్స్ రాసిన వాళ్ళ దగ్గర నుండే. అండ్ డెఫినెట్లీ బ్లాగర్స్ విల్ గెట్ పెయిడ్. అప్పుడు కూడా బ్లాగర్స్కి డబ్బులు వస్తూనే ఉంటాయి. సో బ్లాగింగ్ అనేది ఇప్పుడప్పుడే పోయే థింగ్ కాదు, చాలా ఇయర్స్ రన్ అవుతుంది డెఫినెట్గా. సో ఆ ఇష్యూ అయితే ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, యా, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నాం, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బ్లాగింగ్ నేర్చుకోవాలి అనుకున్నా, మనీ మేకింగ్ టిప్స్ తెలుసుకుందాం అనుకున్నా, అట్ ది సేమ్ టైం టెక్నాలజీ గురించి మంచి అప్డేట్స్ తెలుసుకుందాం అనుకున్నా, వెంటనే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.